జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవుతోంది. మల్లాపూర్లో సిలిండర్ల కోసం జనం బార్లు తీరుతున్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కంపెనీల కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు. తమ పేరుతో సిలిండర్లను బుక్ చేసుకుని ఇతరులకు అమ్ముకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు. నెల 15 రోజులు అయితే బుడ్డి బుక్ చేసిన బుడ్డి వచ్చింది, డెలివరీ అయినట్టు చూపిస్తుంది, ఫోన్లో కూడా మెసేజ్ వచ్చింది, కానీ బుడ్డి మాకు ఇయ్యలేరు అన్న. ఏమన్నా అడిగితే డ్రైవర్ మిస్టేక్ అని చెప్తారు. ఏమంటారు, మీ బుడ్డి బుక్ రాజం రవి చిట్టాపూర్ నా పేరు. మల్లాపూర్ మండలం. బుడ్డి కోసం రావడానికి 15 రోజులు అవుతుంది. ఇస్తలే మా ఆల్రెడీ బుడ్డి అమ్ముకున్నారు వేరే వాళ్ళ. బుడ్డి బుక్ వచ్చింది, కాకపోతే మాకు ఫోన్ చేయలేదు. బుడ్డి ఇవ్వలేరు. డెలివరీ అయిందా? మార్చి 4 బుక్ చేసిన తర్వాత వాళ్ళు డెలివరీ చేసుకున్నారు. మళ్ళీ 19కి బుకింగ్ డేట్ వచ్చింది. వేరే వీళ్ళు సరే ఏదైనా చెడి చేసి ఇస్తామని కానీ వాటిని బరాబర్ చేసి సామాన్య కష్టాలు తీర్చాలి. ఇక జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. శాలిని, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో సిలిండర్ల గ్యాస్ కొరత అయితే తీవ్రంగా ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచే గ్యాస్ కోసము ప్రజలు బారులు తీరుతున్నారు. 20 రోజులైనా గ్యాస్ ఇవ్వడం లేదంటే ఆందోళనకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే బుకింగ్ చేసినప్పటికీ బుకింగ్ లో వచ్చిందని చెప్పి మెసేజ్ వచ్చింది. అయితే రిసీవ్ చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళినా కానీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అయితే సిలిండర్లు లేవంటూ గ్యాస్ ఇవ్వడం లేదంటే అయితే ఆందోళన ఎదుగుతున్నారు. సుమారుగా ఉదయం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అయితే గ్యాస్ కోసం అయితే వినియోగదారులు బారులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. బుకింగ్ చేసినప్పటికీ మాత్రము ఆఫీస్ వద్దకు వెళ్ళినప్పటికైతే ఆల్రెడీ డెలివరీ చేసినట్టుంది. మిగతా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకు మిగతా వాళ్ళకైతే అమ్ముకుంటున్న పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు గొడవ దిగుతున్నారు. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఇప్పటికైతే గ్యాస్ కొరత తీవ్రతం అవుతుంది. వినియోగదారులకు గ్యాస్ లేక ఇబ్బంది అవుతున్నది. అటు చూస్తే బ్లాక్ లో కొందామంటే కూడా 3 నుంచి 4 వేల వరకు ఉంటుంది. ఇప్పటికైతే ఇక్కడ ఈ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ వద్ద అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారుగా 2 కిలోమీటర్ల పొడవున అయితే బాతులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇండియన్ గ్యాస్ వాళ్ళైతే ముఖ్యంగా ఏజెన్సీ వాళ్ళైతే బ్లాక్ లో విక్రయిస్తున్నారైతే ఆరోపణలు అయితే ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అజీం.